స్థానిక ఏకేసీ కాలేజీ ప్రక్కనున్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ పార్కుకి ఈ దుస్థితి ఎందుకు? చుట్టూ పోస్టర్స్. మీరే ఎక్కడైనా ఎవరైనా పోస్టర్ అంటిస్తే వాళ్ళకి జరిమానా విధిస్తామని చెప్పారు. కానీ ఈ పార్కు మెయిన్ బోర్డు తప్ప మిగిలినంతా కూడా పోస్టర్లతో నిండిపోయింది. బయటంతా చెత్తతో నిండిపోయింది. కనీసం మీ సిబ్బంది శుభ్రం చేసే సాహసం చేయడం లేదు. ఎందుకలా? ఇక్కడ నిత్యం వేలాది మంది ఇటు తిరగడంతో పాటు వందలాది మంది ఈ పార్కుకు వస్తూ పోతూ ఉంటారు. కనీసం ఇక్కడ చలివేంద్రం లాంటిది కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి మన అధికారులది. మీకు అన్నీ తెలియగా, అందుకని మీకు తెలియజేస్తున్నాం. మరి కనీసం ఈ హ్యాపీ స్ట్రీట్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కనుక ఇక్కడ చలివేంద్రం లాంటిది ఏర్పాటు చేసి, ముఖ్యంగా చిన్న పని గడియారం రిపేర్ చేయించండి. ఇది గత ఏళ్లుగా పనిచేయడం ఎప్పుడు 1 గంటే చూపిస్తుంది. 1 గంట 10 నిమిషాలే చూపిస్తుంది, 5 నిమిషాలు. మరి మీ క్రింది స్థాయి అధికారుల పర్యవేక్షణ, నగరం పట్ల శ్రద్ధ ఎంత ఉందో ఈ ఒక్క పార్కును చూస్తే ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది. కావాలంటే మీరు ఆ గోడల నిండా ఉన్న పోస్టర్స్ చూడండి. ఎందుకలా? అందంగా ఉండే చోట ఇలా అయిపోతున్నా సరే నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అని మీ వాళ్ళు తప్పించుకు తిరగడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీలైతే ఇక్కడ చూడండి, ఇక్కడ పరిస్థితి చూడండి. జనం ఎక్కువగా తిరిగాడే చోట చక్కటి సదుపాయాలు కల్పించడంతో పాటుగా చక్కటి పేరు తెచ్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.